బండి భగీరథ్ పోలీసులకు సరెండర్ కానున్నారని తెలుస్తోంది. మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 9న కేసు నమోదైన నాటి నుండి భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలన్నారు పోలీసులు. కరీంనగర్లో భగీరథ్ మేనమామ వంశీకృష్ణ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే భగీరథ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి కోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో సరెండర్ కాక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో పేట్ బషీరాబాద్ పిఎస్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా భగీరథ్ సరెండర్ కానున్నారని సమాచారం. మరోవైపు హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసులు సోదాలు చేస్తున్నారు. రెడ్డిక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఏంటి హైకోర్టులో కూడా బండి భగీరథ్ కి ఊరట లభించలేదు, అటు బండి సంజయ్ ఇంట్లో కూడా తనిఖీలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. అయితే బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులోని దర్యాప్తు మరింత వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే విచారణకు హాజరు కాకపోవడంతో భగీరథపై ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే రాష్ట్రం విడిచి వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో అన్ని ఎయిర్పోర్ట్లు, చెక్ పోస్టులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ కేసులో భగీరథను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేకంగా 4 బృందాలను కూడా ఏర్పాటు చేసి ముమ్మల గాలింపు అయితే చేపట్టారు. అయితే హైదరాబాద్, కరీంనగర్ తో పాటు ఢిల్లీలో కూడా పోలీస్ బృందాలు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే అతని మొబైల్ ఫోన్ సిగ్నల్స్, అలాగే స్నేహితుల వివరాలు, అలాగే ప్రయాణ సమాచారం ఆధారంగా అన్వేషిస్తూ ప్రస్తుతం ఈ గాలింపుల చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే 6 పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా భగీరథ విచారణకు హాజరు కాలేదు. అయితే ఇటు ముఖ్యంగా హైకోర్టులో కూడా ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్, అలాగే క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి ముఖ్యంగా 11:30 వరకు కూడా ఏదైతే హైకోర్టులో దీనిపై విచారణ కొనసాగింది. అయితే బండి భగీరథను అరెస్ట్ చేసేందుకు అయితే ముఖ్యంగా ఇటు బండి భగీరథకు సంబంధించిన లాయర్ నిరంజన్ రెడ్డి కూడా ఏదైతే తీర్పు ఇచ్చే వరకు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా అనుమతి జారీ చేయాలంటూ కూడా న్యాయవాదులు కోరినప్పటికీ కూడా అలాంటి ఆదేశాలు మేము ఇవ్వలేము, ఇన్స్టమ్ గా ఏదైతే ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు ప్రస్తుతానికి అంటూ కూడా ఇటు కోర్టు న్యాయవాది చెప్పిన నేపథ్యంలోని ప్రస్తుతం బండి భగీరథ కోసం 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అయిన ఏదైతే బండి సంజయ్ నివాసంలో కూడా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే బండి భగీరథ కోసం, ఆచూకీ కోసం ప్రస్తుతం ఏదైతే పోలీసులు గాలింపు చేపడుతున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం కల్లా బండి భగీరథను అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే బషీరాబాద్ కూడా బండి భగీరథను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మేడ్చల్ కోర్టు కూడా తీసుకెళ్తారు. అయితే ముందుగా అతన్ని కనిపెట్టేందుకు కూడా సాంకేతిక ఆధారాలను అన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ప్రవేశిస్తున్నారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇటు పోక్సో కేసు నమోదైంది కాబట్టి నిన్న ఏదైతే 161 స్టేట్మెంట్ కూడా కోర్టులో కూడా ఇటు లాయర్లు చర్చకైతే ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా బండి భగీరథకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా గట్టిగానే వాదించారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఖచ్చితంగా ఈ రోజు బండి భగీరథను అదుపులోకి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పొచ్చు శ్రీదేవి. కుమార్, థ్యాంక్ యూ. బండి భగీరథ్ పోలీసులకు సరెండర్ కానున్నారని తెలుస్తోంది. మైనర్ పై లైంగిక వేధింపుల కేసులో భగీరథ్ పై పోక్సో కేసు నమోదైంది. ఈ నెల 9న కేసు నమోదైన నాటి నుంచి భగీరథ్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పటికే 2 సార్లు నోటీసులు ఇచ్చి విచారణకు రావాలన్నారు పోలీసులు. కరీంనగర్లో భగీరథ్ మేనమామ వంశీకృష్ణకు నోటీసులు ఇచ్చారు. అయితే భగీరథ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ చేపట్టిన కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి కోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో సరెండర్ కాక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో పేట్ బషీరాబాద్ పిఎస్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఏ క్షణమైనా భగీరథ్ సరెండర్ కానున్నారని సమాచారం. మరోవైపు హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసులు సోదాలు చేస్తున్నారు.